40 సార్లు రవి అనే ఎవరో అతను సురేష్ 40 కాల్స్ పట్నం నరేందర్ రెడ్డికి చేశాడు. ఇన్ టర్న్ పట్నం నరేందర్ రెడ్డి హీ కాల్డ్ కేటీఆర్ 4 సార్లు 6 సార్లు. ఆయన ఢిల్లీలో ఉన్నాడు. ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ కేటీఆర్. ఇవన్నీ కూడా పోలీసులు సేకరిస్తారు. మీ ఫోన్ లొకేషన్ ఎక్కడుంది, మీరు ఏమేమి మాట్లాడినారో కాల్స్ అన్ని రిట్రీవ్ చేస్తారు. బికాజ్ ఆయన పట్నం నరేందర్ రెడ్డి చాలా క్లియర్గా కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పినాడు. ఏమని? కేటీఆర్ ఇన్స్ట్రక్షన్స్తో నేను చేసినాను. అదే ఏదైనా సాధారణ కేసులు అనుకోండి, నేను చెప్తాను పలానా రాజు ఆ క్రైమ్లో ఉన్నాడు, నన్ను అరెస్ట్ చేస్తే నేను చెప్తాను అనుకోండి, విత్ ఇన్ 2 hours నిన్ను అరెస్ట్ చేసేస్తారు. ఇక్కడ కేటీఆర్కి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? ఆయన ఏమైనా చంద్రమండలం నుంచి దిగి వచ్చినాడా? తప్పు చేసినావు కదా నువ్వు, ఢిల్లీలో ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చావని మామూలు వ్యక్తి చెప్పట్లేదు. అక్కడ ఒక మాజీ శాసనసభ్యుడు, మీ పార్టీ ఫంక్షనరీ ఆయన, అంత పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, కన్ఫెషన్ మేడ్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఇన్అడ్మిసిబుల్. అంటే పోలీస్ ఆఫీసర్ కనుక ఆయన ముందర ఎవరైనా కన్ఫెషన్ చేస్తే ట్రయల్ అప్పుడు, ఇప్పుడు ఏముండదు, అరెస్ట్కి అడ్డం రాదు అది. వేరే ట్రయల్ అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎందుకు ఆ విధంగా చెప్పారని మెజిస్ట్రేట్ అడిగితే, నన్ను పోలీసులు బెదిరించారు సార్, చంపుతాను, రివాల్వర్ తీసి కాలుస్తా అన్నారు, అందుకు నేను కేటీఆర్ పేరు చెప్పాను అని ఎప్పుడు కోర్టులో ట్రయల్ అయినప్పుడు, ఎప్పుడు 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఈ విషయం అనేది. ఇంకోటి ఏమంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఈజ్ వీక్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే అది చాలా వీక్ అయినటువంటి ఎవిడెన్స్ కింద పరిగణిస్తాయి కోర్టులు. సో బట్ ఇక్కడ కేటీఆర్ అరెస్ట్కి అవి అడ్డంకులు కావు. డెఫినెట్గా ఇవాళ కాకపోతే రేపు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా హీనియస్ క్రైమ్ అది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద అటాక్ చేయండి అని స్వయంగా ఆయన నెంబర్ 2 ఇన్ క్యాబినెట్ అప్పుడు ఆయన 10 ఏళ్లలో. తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేశారు ప్రజలు మర్చిపోయినారా? జర్నలిస్ట్ రఘు అరెస్ట్ తీసుకోండి, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అరెస్ట్ తీసుకోండి, అంతేందుకు బండి సంజయ్ ఎంపీ అరెస్ట్. ఎంపీని అయితే ఎత్తి కుదేశ్ పడేశారు ఆడ. ఆయన కేంద్రంలో ఎంపీ, ఆయన కేంద్రంలో రూలింగ్ పార్టీ ఎంపీ ఆయన తీసుకొని జీప్లో ఎత్తి పడేసి రాత్రి అంతా తిప్పి ఎక్కడో అరెస్ట్ చేశారు. అంతకన్నా దుర్మార్గం కాదు కదా. మీరు చేసిన దుర్మార్గాలు ఇప్పుడు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. నువ్వు చేసిన తప్పులు నీకు ఇప్పుడు వెంటాడుతున్నాయి. కాబట్టి ఆయన అరెస్ట్ అనేది తప్పదు, తథ్యంగా ఉంటుంది, అరెస్ట్ చేస్తారు అంతే. అంటే ఏ సెక్షన్ ప్రకారం సార్, ఏ రూల్ ప్రకారం అరెస్ట్ చేయొచ్చు? జస్ట్ ఆయన ఏదో నోటి మాట ద్వారా కేటీఆర్కి కూడా కాల్ చేసినా ఒక ఏదో సందర్భంలో కాల్ చెయ్యొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గోపాల్ శర్మ గారికి ఏదో సిచ్యువేషన్లో కాల్ చేసినా, అక్కడ ఏదో జరిగింది అన్నంత మాత్రాన గోపాల్ శర్మ నేను నిందితుడు అని చెప్పేసి మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అట్లా అక్కడ ఏంటంటే ఎఫ్ఐఆర్లో ఏమేమి సెక్షన్స్ పెట్టారు. ఒక ప్రభుత్వ అధికారిని ఆయన మీద అటాక్ చేశారు, ఆ సెక్షన్ ఆయన కూడా అప్లికబుల్ అవుతుంది. ఎప్పుడు? కుట్ర కోణం ప్రూవ్ అయినప్పుడు. ఇక్కడ కుట్ర ఏంటి? ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించేయాలనే కుట్ర. పోలీసు రేపొద్దున ఛార్జ్షీట్లు అదే రాస్తారు. మీరు అధికారం కోల్పోయారు కాబట్టి ఈ కుట్ర చేస్తున్నారు. దానికి బలం ఏంటి? నరేందర్ రెడ్డి స్టేట్మెంట్. నరేందర్ రెడ్డి ఏమన్నాడు? నేను కేటీఆర్ చెప్తేనే ఇవన్నీ చేశానని కన్ఫెషన్లో చెప్తున్నాడు. సో దేర్ ఫోర్ కుట్ర కోణం ఏంటి? 120B సెక్షన్ 120B కింద కుట్ర చేశారు అన్నప్పుడు, ఒకవేళ 120B లేకపోతే, సెక్షన్ 120B లేకపోతే 7 ఏళ్ల లోపల కనుక శిక్ష పడే కేసులు పెట్టి ఉంటే 41 నోటీస్ ఇచ్చి వదిలేస్తారు కేటీఆర్. ఇక్కడ 120B కుట్ర కోణం ఉంటే 10 years శిక్ష ఉంది అందులో ప్రూవ్ అయితే. సో ఇక్కడ 41A నోటీస్ ఇచ్చే అవసరమే లేదు కేటీఆర్కి. వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్, వితౌట్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ అసెంబ్లీ స్పీకర్, వితౌట్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నర్, స్ట్రైట్ అవే హీ క్యాన్ బి అరెస్టెడ్. డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు. తన ఎమ్మెల్యే పదవికి కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం? దానికి దీనికి ఏం సంబంధం? అప్పుడెప్పుడు ప్రూవ్ అయితే 4 ఏళ్ల తర్వాత ఛార్జ్షీట్ వేసి ప్రూవ్ అయిన తర్వాత ఆయన డిస్క్వాలిఫై చేస్తారా లేదా అనేది అప్పటి కోర్టుల నిర్ణయాన్ని బట్టి, అప్పుడున్న ఎవిడెన్స్ని బట్టి
దాన్ని బట్టి ఉంటుంది కానీ ఇప్పుడేం ఉండదు. అరెస్ట్ అయినంత సార్, మాత్రం ఇంకోటి ఇప్పుడు గతంలో పొంగులేటి గారు కూడా బాంబులు పేలితే అరెస్ట్ అవుతారు అని చెప్పేసి కార్ రేసింగ్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇంకేదో రకరకాలుగా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో అప్పుడు కూడా ఇవే డైలాగ్, ఇప్పుడు కూడా ఇదే మాటలు. సో మళ్ళీ అరెస్ట్ కాకుండానే పోతారు అనుకోవచ్చా? అంటే రాజకీయం ఏంటంటే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ, కాళేశ్వరం కేసులో కానీ, లేకపోతే మిషన్ భగీరథ ఎంక్వైరీలో కానీ ఎక్కడ కూడా గవర్నర్ పర్మిషన్ అనేది అవసరమే లేదు. ఓకే. ఆయనకు తెలీదా? కేటీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి తెలీదా గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు?